హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీనియర్ హోమియోపతి డాక్టర్, ఫిడికస్ హోమియోపతి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. కొంతమంది దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు, రెండు ఒకటే. సో దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. మెయిన్గా దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, దాని సిమ్టమ్స్ చూసుకున్నట్లు ఒబేసిటీలో ఉంటారు. అంటే ఇది ఎక్కువ రీప్రొడక్టివ్ ఏజ్, ఎప్పుడైతే వయసులో ఉన్న రీప్రొడక్టివ్గా యాక్టివ్ ఉన్న ఏజ్లో, అంటే 15 years to 45 years వరకు మధ్యలో ఉమెన్లో వస్తుందన్నమాట. ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి దీంట్లో? ఎక్కువ లావ్ అయిపోతారు, ఒబేసిటీ ఉంటుంది, మొహం పైన కానీ బాడీ పైన కానీ ఎక్కువ అన్వాంటెడ్ హెయిర్, మీసాలు గడ్డాలు రావడము, తర్వాత పింపుల్స్ ఎక్కువగా రావడము, డార్క్ ప్యాచెస్ అనమాట, నెక్ దగ్గర కానీ చేతుల దగ్గర కానీ డార్క్ కలర్ స్కిన్ అయిపోవడము, ఫోల్డ్స్లో పిల్లలు పుట్టకుండా ఉండడము, దీనివల్ల డిప్రెషన్ రావడం, ఇవి చాలా కామన్ సిమ్టమ్స్, చాలామంది విమెన్లో ఉండే సిమ్టమ్స్ అనమాట. ఇది వచ్చేది కూడా ఎవరిలో వస్తుందంటే, ప్రీవియస్గా ఏమనుకున్నారంటే ఇది జస్ట్ 4% to 18% ఆఫ్ ది విమెన్లో వస్తుంది అనుకుంటున్నారు. కాకపోతే అర్బన్ సెటప్లో, అంటే ఒక సిటీ లైఫ్ స్టైల్లో ఉన్న విమెన్లో ఆల్మోస్ట్ 26%, అంటే ప్రతి నలుగురిలో ఒకరికి ఈ డిసీజ్ ఉందని మనకు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అన్నమాట. దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటి? మనం ఈ సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మనిషికి, అంటే రీప్రొడక్టివ్ ఏజ్లో, అంటే యంగ్ ఏజ్లో ఉన్న మేల్కి కానీ ఫిమేల్కి కానీ ఒక వాల్యూ ఉంటుందన్నమాట. మేట్ వాల్యూ అంటాం, అంటే మేట్ మార్కెట్లో ఒక వాల్యూ ఉంటుంది, మేట్ వాల్యూ అంటాం అనమాట, అంటే రీప్రొడక్టివ్ వాల్యూ. ఆ వాల్యూ తగ్గిపోతుంది ఫిమేల్స్కి. ఈ వాల్యూ తగ్గిపోవడం వల్ల చాలా డిప్రెషన్కి గురవుతుంటారంటే, కొంత పెళ్ళి కావాల్సిన వయసులో ఇంకా పెళ్ళి కాని వాళ్ళకి మ్యారేజ్ కాదు. సో వాళ్ళు ఎవరికి అట్రాక్టివ్గా కనిపించరు, ఎందుకంటే ఒబేసిటీ ఉంటుంది, అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది, సో డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ బయటికి కనిపిస్తుంది. అదే పెళ్ళైన వాళ్ళలో ఇదేంటంటే ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళు కన్సీవ్ కారనమాట, పిల్లలు పుట్టే కెపాసిటీ కోల్పోతారు. అప్పుడు పోయినప్పుడు వాళ్ళు డైవర్స్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల ఒక ఫిమేల్ మేట్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. చాలామంది మా దగ్గరకు వచ్చి చెప్తుంటారనమాట, సార్ మాకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంది, మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, ఒక గైనకాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, ఇప్పటికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు అయింది సార్, మాకు సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంది కానీ కంప్లీట్గా డిసీజ్ పోవట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు, హోమియోపతిలో ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా అని మా దగ్గరకు వస్తున్నాడు. ఎస్, హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది దీనికి. మీకు రీసెంట్గా వచ్చి చాలా రోజులైనా బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. సో అలోపతిలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు హార్మోన్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు. సో అటువంటివి ఏమీ లేకుండా, ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా న్యాచురల్గా హోమియోపతిలో ఇది కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. చాలా సివియర్ కేసెస్లో మనం ఏంటంటే సిమ్టమాటిక్ రిలీఫ్, పాలియేషన్ మాత్రమే చేయొచ్చు, ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గించచ్చు. విమెన్ని మళ్ళీ ఫర్టైల్గా వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండేలా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ పాసిబుల్ విత్ హోమియోపతి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు వెంటనే మా దగ్గరికి వస్తే, ఈ వీడియో చూసిన వెంటనే, సో వీ విల్ పుట్ ఆన్ ట్రీట్మెంట్. స్లోగా మనం ఆ డ్రగ్స్ తీసేసి మిమ్మల్ని కంప్లీట్గా క్యూర్ అనేది చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్, ఈ డిసీజ్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఫస్ట్ మాకు వచ్చి చెప్పేది ఏంటంటే, సార్ మాకు డిలేడ్ పీరియడ్స్ అవుతున్నాయి, లేకపోతే పీరియడ్స్ అనేవి మిస్ అవుతున్నాయి, పీరియడ్స్ అనేవి పెయిన్లెస్గా, పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది నార్మల్, పీరియడ్స్ అనేవి కంప్లీట్గా పెయిన్లెస్ అనుకోండి, అది అబ్నార్మల్ పీరియడ్స్. సో ఇన్ఫర్టైల్ పీరియడ్స్ అంటాం అనమాట. సో అందువల్ల ప్రాబ్లం వస్తుంది. సో వీళ్ళకి చాలామందికి మెన్స్ట్రల్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. సో ఒక 3 days ఉండాల్సింది ఒక రోజులోనే ఉండాలి, అంటే స్కాంటీ అయిపోతుంది, షార్ట్ డ్యూరేషన్ అయిపోతుంది. కొంతమందిలో ప్రొలాంగ్డ్ ఉంటుంది, కొంతమందిలో ఎక్కువ ఫ్లో కూడా వస్తుంది. నార్మల్గా ఏంటంటే పెయిన్లెస్ ఉంటుంది, చాలా తక్కువ ఫ్లో ఉంటుంది, చాలా తక్కువ రోజులు ఉంటుంది. దీస్ ఇండికేట్స్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. తర్వాత అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంట. వీళ్ళకి ఏమవుతుందంటే, ఈ చెయ్యి మడతల్లో కానీ నెక్ దగ్గర ఎక్కడైతే మడతలు ఉంటాయో అక్కడ బ్లాకిష్ డిస్కలరేషన్ వచ్చేస్తుంది, వికారంగా కనపడుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది సిమ్టమ్స్. తర్వాత హిర్సుటిజం అంటే మొగాళ్ళకు వచ్చినట్లు మీసాలు రావడము, గడ్డం రావడము. దాని తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే గొంతు కూడా మగవారి గొంతులాగా మారుతుంది. ఇవన్నీ ఆండ్రోజన్ ఎఫెక్ట్. ఎక్కువ వీళ్ళకి మళ్ళీ పింపుల్స్ రావడము, సో ఇన్ఫర్టిలిటీ ఉండడము, ఎక్కువ ఒబేస్, లావ్ అయిపోవడము, డిప్రెషన్స్లో పోవడము, అనీమియా ఉండడం, ఇవన్నీ కామన్గా వీళ్ళలో కనపడే సిమ్టమ్స్ అనమాట. మనం ఎప్పుడైతే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ చేపిస్తామో, ఇక్కడ వీళ్ళలో ఏం కనపడుతుందంటే, ఓవరీ అనేది ఎన్లార్జ్ అయి ఉంటుంది, ఉన్న సైజ్ కంటే ఎక్కువ ఉంటుంది. దాని చుట్టూ ఒక పర్ల్ చైన్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది, అంటే ముత్యాల హారం ఎలా ఉంటుంది అలా కనిపిస్తుంది అన్నమాట ఒక ఓవరీ చుట్టూ. అవి ఏంటంటే ఇమ్మెచ్యూర్
ఫాలికల్ అనేది మనకు మెచ్యూర్ కావాలి. ఎప్పుడైతే ఫాలికల్ మెచ్యూర్ అయ్యి ఓవాన్ రిలీజ్ చేస్తుందో అది స్పర్మ్తో ఫర్టిలైజ్ అయ్యి అది వీళ్ళకి ఏమవుతుందంటే ఒక పిల్లవాడిలాగా పుడుతుంది అనమాట. వీళ్ళకి ఏమవుతుందంటే అది మెచ్యూర్ కాకుండా అక్కడే ఉండిపోతుంది. అందుకు ఒక ఓవరీ చుట్టూ ఈ ఫాలికల్స్ అనేవి అలానే ఉండిపోతాయి అన్నమాట. సో వీళ్ళలో అబ్నార్మల్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఉంటాయన్నమాట. సో వీళ్ళలో ఇవన్నీ మనం కామన్గా చూసే అబ్జర్వేషన్స్. వీళ్ళలో ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలి? ఒకవేళ మీకు డౌట్ వచ్చిందనుకోండి, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలి? ఫస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో ఎన్లార్జ్డ్ ఓవరీ కనిపిస్తుంది. ఓవరీ చుట్టూ ఒక పర్ల్ చైన్ లైక్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. తర్వాత వీళ్ళలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. బాడీలో గ్లూకోజ్ పిఎల్బిఎస్ కానీ, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ కానీ, ర్యాండమ్ బ్లడ్ షుగర్ కానీ అనేది వీళ్ళ బాడీలో గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు మనం ఎండోమెట్రియల్ బయాప్సీ చేయాలి. ఎండోమెట్రియల్ బయాప్సీ అంటే యూట్రస్లోంచి ఒక చిన్న పార్ట్ తీసి దాన్ని టెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూటరైన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ యూటరైన్ క్యాన్సర్స్ ఏమైనా వీళ్ళలో డెవలప్ అవుతున్నాయని చూడడానికి మనము ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది కూడా చేస్తాం. దీంతోపాటు లిపిడ్ ప్రొఫైల్, వీళ్ళలో హైపర్ లిపిడీమియా ఉంటుంది. వీళ్ళలో ఎక్కువ కొలెస్ట్రాల్ కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అంటాం, తర్వాత హెచ్డిఎల్, విఎల్డిఎల్ పార్టికల్స్ అంటాం, ఇవన్నీ వీళ్ళలో పెరుగుతాయి అన్నమాట. సో అందుకు ఆ లిపిడ్ ప్రొఫైల్ కూడా చూస్తాం. దీంతోపాటు హార్మోనల్ అస్సే అంటే వీళ్ళకి ల్యూటినైజింగ్ హార్మోన్ ఎంత ఉంది, సో వేరే హార్మోన్స్ అన్నీ ఎంత కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మనము హార్మోనల్ టెస్ట్స్ కూడా వీళ్ళలో మనము చేస్తాం అన్నమాట. దీస్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్ ఫర్ పీసీఓఎస్. నెక్స్ట్ మనకు ఈ డిసీజ్ గురించి కంప్లీట్గా అర్థం కావాలంటే మనము రీప్రొడక్టివ్ సైకిల్ కానీ, రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ గురించి కానీ, ఫీమేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్క ఫీమేల్కి ఏముంటుందంటే ఒక యూటరస్ అని ఉంటుంది. ఆ యూటరస్ అంటే గర్భసంచి, ఆ యూటరస్ నుంచి 2 ట్యూబ్స్ వస్తాయి అన్నమాట. ఆ ట్యూబ్స్ని మనం ఫాలోపియల్ ట్యూబ్స్ అంటాం. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్కి ఎండ్లో వీళ్ళకి ఓవరీస్ అనేవి ఉంటాయి. సో ఇది ఫీమేల్ స్ట్రక్చర్ అనమాట, రీప్రొడక్టివ్ స్ట్రక్చర్. ఫంక్షన్కి వస్తే మనము నార్మల్ పీరియడ్స్ అనేవి మనం 28 డేస్ ఉంటాయని తీసుకుంటే ఫస్ట్ 14 డేస్ వరకు మన బాడీ మన యూటరస్ని కన్సీవ్ అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ చేస్తుంది. ఎప్పుడైతే 14th డే ప్రెగ్నెంట్ కారో, సో ఈ ప్రెగ్నెంట్ కోసం ప్రిపేర్ అయిన ఈ మెటీరియల్ అంతా మెన్స్ట్రల్ సైకిల్ ద్వారా బయటికి పంపించేస్తుంది అనమాట. వజైనా నుంచి బయటికి దీన్ని మెన్స్ట్రల్ సైకిల్ అంటాం. సో ఫస్ట్ 14 డేస్ ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ చేయడం, 14th డే కన్నా ప్రెగ్నెంట్ కాకపోతే ఆ ప్రిపేర్ చేసిన మెటీరియల్ అంతే ఈ మెన్స్ట్రల్ ఫ్లో ద్వారా బయటికి పంపించడం అనేది నార్మల్గా జరిగే ఫంక్షనాలిటీ. సో దిస్ ఈజ్ ద నార్మల్ ఫంక్షన్ అండ్ నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ యూటరస్ అనమాట. సో ఇది తెలుసుకుంటేనే, ఇది మీకు అర్థమైతే మీకు అబ్నార్మల్ స్ట్రక్చర్, అబ్నార్మల్ ఫంక్షన్ అనేది అర్థమవుతుంది. అసలు ఇటియాలజీ ఏంటి అంటే రీజన్ ఏంటి, ఎందుకు వీళ్ళల్లో ఇది ఫామ్ అవుతున్నాయంటే మెయిన్ రీజన్ ఏంటంటే అన్క్లియర్. ఎన్ని రీసెర్చ్లు చేసినా అసలు ఎందుకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది వస్తుందనేది నాట్ క్లియర్ అనమాట. కాకపోతే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ని మాత్రం అబ్జర్వ్ చేశారు. ఒబేసిటీ, ఎక్కువ ఒబేస్గా ఉన్న వాళ్ళలో ఇవి ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఈ ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మీకు బాడీలో కావాల్సినంత ఇన్సులిన్ ఉన్నా కూడా మీ బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు యూజ్ గ్లూకోజ్ అనమాట. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అది కూడా పార్ట్ ఆఫ్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఒబేసిటీ కానీ, ఇవన్నీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో ఇవి ఉన్న వాళ్ళకి ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం తెలుసుకునే పాథాలజీ అంటే ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వచ్చిన పేషెంట్స్లో బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకుంటేనే మీకు దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఏమవుతుందంటే వీళ్ళలో ల్యూటినైజింగ్ హార్మోన్ అంటారనమాట. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది చాలా హై లెవెల్స్లో ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఈ ల్యూటినైన్ హార్మోన్ చాలా హై క్వాంటిటీస్లో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు ఓవరీస్లో థీకా అని ఉంటుంది అనమాట. థీకా ఇంటర్నా అని ఉంటుంది. ఈ థీకా ఇంటర్నల్ సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి ఆండ్రోజెన్స్ అంటే మగవాళ్ళలో ఏ హార్మోన్స్ వస్తాయి ఆ హార్మోన్స్ అనేవి ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే ఇవి ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవుతాయో ఇవి మన పెరిఫెరల్ ఫ్యాట్ అంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్కి వెళ్తాయి. అంటే ఎక్కువ ఒబేస్గా ఉంటారు కదా వీళ్ళు, ఈ ఫ్యాట్ దీన్ని అబ్జర్వ్ చేసుకొని అక్కడ అరోమటేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఈ ఎంజైము ఈ ఆండ్రోజెన్స్ని ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేస్తుంది. ఈస్ట్రోజన్గా ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తుందో
ఈ ఆండ్రోజన్స్ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళకు ఈ హిర్సుటిజం అంటే మీసాలు రావడం, గడ్డాలు రావడం, తర్వాత ఎక్కువ గొంతు మగవారి గొంతులా మారడం. ఎప్పుడైతే ఇవి ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అవుతాయో, ఈస్ట్రోజన్ అంటే ఏంటంటే ఈ ఎండోమెట్రియంని ప్రొలిఫరేట్ చేస్తుంది, అంటే ఎండోమెట్రియల్ సెల్స్ని డివైడ్ చేస్తుంది, ఎక్కువ బల్క్ యూటరస్ చేస్తుంది అనమాట. దీనివల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది మెయిన్గా ఇక్కడ జరిగే ప్యాథాలజీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్సులిన్ తర్వాత ఆండ్రోజన్స్ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు కలిసినప్పుడు ఈ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్స్ని తక్కువ చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ సెక్స్ హార్మోన్స్ ఆండ్రోజన్స్ కానీ ఈస్ట్రోజన్స్ కానీ ఫ్రీ ఫామ్లో బ్లడ్లో ఉంటాయి, దాన్ని బైండ్ చేయడానికి ఎటువంటి ప్రోటీన్స్ ఉండవు. అవి ఫ్రీ ఫామ్లో ఎప్పుడైతే ఉంటాయో అవి చాలా పొటెంట్గా పనిచేస్తాయి. అంటే కొంచెం ఆండ్రోజన్స్గా ఉన్నా కూడా వీళ్ళలో ఎక్కువ మీసాలు రావడం, ఎక్కువ గడ్డాలు రావడం, కొంచెం ఈస్ట్రోజన్ ఉన్నా కూడా అది ఎక్కువ ఈ యూటరస్ని ప్రొలిఫరేట్ చేసి క్యాన్సర్కి దారితీయడం జరుగుతుందన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద పాథాలజీ. సో ఫైనల్గా వీళ్ళకి ఏమవుతుందంటే మీసాలు గడ్డాలు రావడము, క్యాన్సర్లు రావడం, ఇవన్నీ మనము ఈ ప్యాథాలజీలో చూస్తామన్నమాట. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే మీకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వచ్చినప్పుడు మీరు ఒక గైనకాలజిస్ట్ దగ్గరకో లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కో వెళ్తే దాన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు. ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో వీళ్ళకి క్యూర్ అనేది ఉండదు. సో బేసిక్గా తీసుకోండి, ఎందుకు మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు, ఇద్దరు ఒకటే టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నారు, మీ ఫ్రెండ్కి రావట్లేదు, ఎందుకు మీకు మాత్రమే వచ్చిందంటే దాన్ని జెనెటిక్ టెండెన్సీ లేకపోతే అక్వైర్డ్ టెండెన్సీ అంటాం. ఈ టెండెన్సీని కరెక్ట్ చేసే మెడిసిన్స్ అలోపతిలో లేవు. సో వాళ్ళు ఏంటంటే సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తారు. సో మీకు పెయిన్స్ ఉన్నా లేకపోతే ఏమున్నా స్టెరాయిడ్స్ వాడడము, లేకపోతే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తే యాంటీబయాటిక్స్ వాడడము, లేకపోతే ఈ హార్మోన్స్ ఇచ్చి ఆ హార్మోన్ పైన యాక్ట్ చేసే మెడిసిన్స్ వాడడం, ఇవన్నీ యాక్ట్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మెయిన్గా క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది మీరు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేసుకున్నా కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు. కొన్ని